హే గైస్, ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బియ్యం పోసిరు కదా, మాకు బియ్యం పోసిన తర్వాత మేమైతే లంచ్ చేసినాము. తర్వాత ఇక్కడ వచ్చేసి పందిరి గుడిపే ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ బియ్యం పిండితోని ఆ బియ్యం పిండిలో పసుపు కలిపి దోశలు అయితే వేస్తారు. అప్పుడు పందిరి గుంజలకి ప్రతి 4 గుంజలు ఉంటాయి కదా, పందిరికి వేయడానికి 4 గుంజలకి ఇట్లా దోశలు పెట్టి అగరబత్తులు ముట్టించి చూపించి సాంబ్రాణి కప్స్ అయితే వెలిగించి ధూపం అయితే చూపిస్తారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పాతకాలంలో సాంబ్రాణి ధూపం వేస్తుండే, కానీ ఇప్పుడు సాంబ్రాణి కప్స్ ఉన్నాయి కాబట్టి అవి ఇన్స్టెంట్గా వెలిగించి అక్కడైతే సాకబోసి మొక్కుతారు అనమాట. అట్లా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమ్మ నాన్న అందరూ లైన్గా అందరూ మొక్కాలి. ఇట్లా వంగి మొక్కుతున్నప్పుడు వెనుకల నుంచి వరుసైన వాళ్ళు అదే వదిన మరదలు అట్లా బామ్మర్దులు అట్లా వీపులో కొట్టాలన్నమాట. అట్లా ప్రతి గుంజకి 4 గుంజలకి పందిరి వేసిన 4 గుంజలకి ఈ విధంగా ప్రాసెస్ చేయాలన్నమాట. నైవేద్యం పెట్టి అగరబత్తి ముట్టించి తర్వాత సాంబ్రాణికి ధూపం చూపించి సాక పోసి 4 గుంజలకైతే మొక్కాలి. ఇక్కడ మొక్కేటప్పుడు ఇంకా అదే వదిన మర్దన్లను కొడుతుంది. ఇంకా మా తమ్ముడిని మా బావ అయితే కొట్టిండనమాట. వీళ్ళు అందుకని కొడుతురని వెంటనే ఇట్లా మొక్కుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చి పందిరి మధ్యలో పెట్టాలి. మధ్యలో కింద పెట్టి పైనుంచి నూనె దార పోయాలన్నమాట. ఆ నూనె అనేది ఆ బియ్యం పిండి దోశల మీద పడతాయి అన్నమాట. పడిన తర్వాత అక్కడ ఇంకా మొక్కుతారు అందరు, ఇంటి ఆడపడుచులు కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ మొక్కాలన్నమాట. అందరూ మొక్కేసి తర్వాత అది మడత పెట్టి మళ్ళీ పందిరిలోనే పెట్టాలన్నమాట. దాన్నే పందిరి ఉడపడం ప్రాసెస్ అంటారు. నాకైతే ఇంతే తెలుసు. ఇక్కడైతే అందరు మొక్కి ఇంకా అదైతే మా అక్క కూడా మొక్కి పైకి ఇచ్చేస్తుంది. అది మడత పెట్టి మళ్ళీ పందిరిలోనే పెట్టాలి. ఆ పందిరి తీసినప్పుడు మళ్ళీ అది అవన్నీ పందిరి ఇంకా ఇప్పటి నుంచి పందిరి ఎప్పుడైనా తీసేయచ్చు అనమాట. తర్వాత పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయలేదన్నమాట. నా పేరు రాజేష్, మా ఆవిడ పేరు మా రెడ్డిగా, నేను రాజేష్. మా నాన్న సమేతంగా మా కుటుంబ సమేతంగా నేను వస్తున్నా. దాడి ఇవ్వండి. రాజేష్